నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఆంధ్రప్రదేశ్కు భారీగా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని, ఇవన్నిటినీ ఒక్కొక్కటిగా సాధిస్తున్న కూటమి ప్రభుత్వం 2047 విజన్ లక్ష్య సాధన సునాయాసమేనని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా కూటమి ప్రభుత్వ విజయాలను దాచిపెట్టి వైకాపా ప్రజల్ని ఇంకా మభ్యపరచాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు యనమల. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని గణాంకాలతో సహా వివరించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీటిపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. అయితే రీసెంట్గా బొగ్గన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్త్ క్రియేషన్ అని చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెల్త్ క్రియేషన్ ఏ విధంగానూ జరగలేదనేటువంటిది వాదన చేస్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి ఖర్చు పెట్టిన దానికి వెల్ఫేర్ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన దానికి అది అవుట్కమ్ సరిగ్గా రాలేదనేటువంటి దాంతో, దానికి వెహికల్ సెక్షన్స్కి పెద్ద ఉపయోగపడలేదనేటువంటి దాంతో ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా, ఈ విమర్శలన్నీ కూడా ఉత్తుత్తి విమర్శలే తప్ప నిజమైనటువంటి విమర్శలు కావని ప్రజలకు తెలుసు, వారికి తెలుసు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఉదాహరణకి ఈనాడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చూస్తే దాదాపు టోటల్ రిసీట్స్ ఈనాడు పెరుగుతూ ఉన్నాయి. ఎంచేతంటే టోటల్ రిసీట్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో మనం చూస్తే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రివైజ్డ్ ఎస్టిమేట్ చూస్తే 8.5% ఓవరాల్గా పెరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 9.5% బడ్జెట్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడ్జెట్ ఎస్టిమేట్ చేసినప్పుడు కూడా ఆ రెవెన్యూస్ కూడా టార్గెట్స్ రీచ్ అవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకనే దాదాపు 8.5%కి పడిపోవడం జరిగింది. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం టోటల్ రెవెన్యూ రిసీట్ చూస్తే 9.5% టార్గెట్ పెట్టుకుంటే ఇంచుమించు 9% దాటేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 6 monthsలోనే వీళ్ళ రెవెన్యూస్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి.